శిరీషకు పెళ్లి చూపులట్టుగా. అవునే, పెళ్లి కొడుకు తార డబ్బాలా ఉన్నాడంట. ముద్ద చెప్పిందా? పాపం, దానికంత ధైర్యం ఎక్కడుంది? నువ్వు చెప్పలేకపో. ఏంటి ట్రాక్టర్ అడ్డంగా పెట్టారు? నువ్వు దాటెళ్తావని. ఏయ్, తిన్నగా మాట్లాడు. తిన్నగాను ఏ అరుణ, గొడవ ఎందుకే? ఇంత తిన్నగా చాలా? వెళ్దాం పద. ఇంత తిన్నగా చాలా? ఇంత ఏయ్, మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఈ మర్యాద చాలా? ఈ మర్యాద? ఈ మర్యాద? సీతానగరం నాయుడమ్మ మనవన్నే చెప్పుతో కొడతావా? నీ పొగరు దించేస్తానే. ఎవడా నువ్వు? ఈ ఊరు కాపు కాసే గూడెం దళితుణ్ణి, ఈ పులిమేర దళపతిని. రండి అమ్మాయి గారు, రండి. ఏయ్, మర్యాదగా దాన్ని వదిలేయ్, లేదా నీ ప్రాణాలు పోతాయి. అంత మగాళ్ళురా మీరు? మీకు దమ్ముంటే ఈ గీత దాటి మా ఊరి ఆడబడుచు మీద చెయ్యి వెయ్యండి. అప్పుడు తెలుస్తుంది భీముడంటే ఏమిటో. ఒక్క తన్నికే కింద పడ్డారా మీరు? ఈ గీత దాటి మీరు రాలేరు గాని నేనే వస్తాను, చూసుకుందాం. తప్పైపోయిందన్నా, మమ్మల్ని వదిలేనా, మమ్మల్ని వదిలేనా. పిలవరా మీ వాళ్ళని. వచ్చేయండి రా, వచ్చేయండి రా, వచ్చేయండి, వచ్చేయండి రా, వచ్చేయండి రా. అన్నా దండవన్నా, ఏమనుకోవద్దన్నా, మనం కొట్టుకున్నాం. ఇంకెప్పుడైనా ఏ ఊరు వెళ్ళినా మన ఆడపడుచులు మాత్రం ఏమనొద్దే. థ్యాంక్స్ అన్నా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయి గారు, అదేంటి అమ్మాయి గారు మీరు నాకు దండం పెడతారు? మన ఊరు అమ్మాయి మీరు, ఈ ఊరోని నేను. మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత అమ్మాయి గారు, బాధ్యత. రండి అమ్మాయి గారు, మిమ్మల్ని ఇంటి దగ్గర పెడతా. థ్యాంక్స్. వద్దమ్మాయి గారు. అమ్మగారు, అయినా నేనేం చేశానని ఇవన్నీ నాకెందుకు? నాకెందుకని అందరిలా నువ్వు ఊరుకోలేదుగా అక్కడ. నువ్వే లేకపోతే నా బంగారు తల్లి ఏమై ఉండేదో. మా తృప్తి కోసం తీసుకో భీముడు. అమ్మగారు, మన అమ్మాయి గారు ఎవరు? మన ఊరు ఆడకూతురు. అమ్మాయి గారిని కాపాడటమంటే మన ఊరు పరువు కాపాడటమేనమ్మా. అమ్మా, ఇందులో నేను చేసిందే ఉందమ్మా. అలా అనడం నీ మంచితనం భీము. నీలో గొప్ప మనసుంది, తీసుకో. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. దండాలండి రాఘవయ్య గారు. ఎరా భీముడు, ఏమన్నా పని మీద వచ్చావా? అమ్మాయి గారు రమ్మంటే వచ్చానండి. అవును నాన్నగారు, నేనే పిలిచాను. హాయ్. భీముడు మన అమ్మాయిని ప్రాణాలకి తెగించి కాపాడాడు కదండి. ఓహో అదా, దాంట్లో ఈడు ప్రాణాలకు తెగించిందేముంది నా బొంద. మన అమ్మాయి అని తెలియక ఏవో పిచ్చాశాలు అయిపోయారు.
రాయుడు గారి మేనగోడలు ఈ రాఘవయ్య గారి అమ్మాయి అని తెలిసిన తర్వాత నా ఏళ్ళకి చెమట్లో బట్టి అదే పారిపోయారు. కాకపోతే ఆ విషయం వీడు వాళ్లతో ధైర్యంగా చెప్పాడు అంతే. అదేం కాదు. అక్కడ ఏం జరిగిందో భీముడు ఏం చేశాడో నాకు తెలుసు. మీకేం తెలుసు? నువ్వు తిను భీముడు. ఇక్కడెందుకు, ఇంటికెళ్ళి తింటాళ్లే. ఇంకో 4 వేయండి. వస్తానండి అమ్మాయి గారు, వస్తానండి అమ్మగారు. భీముడు స్వీట్స్. అమ్మాయి గారు, మీరు పెట్టింది చాలమ్మా. కడుపు నిండిపోయింది, ఆ, కడుపు నిండిపోయిందమ్మా. బాబు రాఘవయ్య గారు, మీరు చాలా గొప్పవారండి. హ, మాకు మాకు బాగా పెట్టారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. గొప్పోళ్ళు. నాకింకా ఓపిక ఉందిలేరా. ఆడపిల్ల ఎదురుగా వస్తే కూర్చేయటమే. అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయి గారు వచ్చేసారు. ఆగండి బావా, ఆగండి. ఏంటా కంగారు? మన అమ్మాయి గారు. ఏంటమ్మాయి గారు ఎలా వచ్చారు? ఏ రాకూడదా? రాకూడదని కాదు, కానీ చెప్పా పెట్టకుండా. లోపలికి రమ్మనన్నా పిలవరా? బయట నించోబెట్టి మాట్లాడతారా? రండి అమ్మాయి గారు. బావా రండి. అమ్మాయి గారు సారీ, మీ పెద్దింటోళ్ళు మా గుడిసెలోకి రావాలంటే కాస్త తలదించుకుని రావాలా? వంగండి. అలాగే. రండి. ఆగండి ఆగండి. కూర్చోండి అమ్మాయి గారు. కూర్చోండమ్మా. కూర్చో భీముడు. పర్లేదండి. పర్వాలేదు, కూర్చో. కూకో తమ్ముడు. ఆ. అమ్మాయి గారు, మా అక్క, మా నమస్కారం. బావ. నమస్కారం. రండి కూర్చోండి. ఇవన్నీ ఎందుకండి అమ్మాయి గారు? భీముడు, నీకు తీపి లడ్డు పెడదామని ఇంటికి పిలిచి చేదు విషం పెట్టాను. అందుకే నా చేత్తో తీపి తినిపిద్దామని మీ ఇంటికి వచ్చాను. థ్యాంక్స్ అండి. తినక్క తిను బావా. ఏ మేనల్లో మేనకోళ్ళలో రండి రండి. అమ్మాయి గారు కార్డులు ఇచ్చారు, రండి. జున్నా అమ్మాయి గారు. మ్మ్. బాగుంది అమ్మాయి గారు, చాలా బాగుందక్క. మ్మ్. తీసుకోండి. ఎవరు పెట్టారు ఈ గోరింటాకు? మా మావయ్య. భీముడు, నాకు కూడా ఇలా గోరింటాకు పెట్టవా? పెడతాను అమ్మాయి గారు. ఏ గౌరీ, నీకు పెట్టిన గోరింట ఇంకా మిగిలిందిగా, అది పెట్టు. అలాగే మావయ్య. వెళ్ళు. అమ్మాయి గారు, మీరింటికి వెళ్ళేసరికి మీ చేయి చూడండి, దొండ పండులో పండుద్దంటే. థ్యాంక్స్ భీముడు. మా ఇంటి దగ్గర జరిగిన దానికి తలదించుకున్నాను, కానీ ఇప్పుడు తలెత్తుకుని వెళ్తున్నాను. థ్యాంక్స్. వస్తాను.